లాస్ట్ వీడియోలో మనం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఎలా ఆరోగ్యకరమో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందాలంటే 3 ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. మనం చేసే వాకింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందడానికి 3 ముఖ్యమైన అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అదే FAR. ఎఫ్ అంటే ఫ్లెక్సిబిలిటీ, ఏ అంటే ఎరోబిక్ ఎక్సర్సైజ్, ఆర్ అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్. మొదటగా ఫ్లెక్సిబిలిటీ అంటే మన శరీరంలో బిగుతుగా ఉండే కండరాలను సాగతీయడం ద్వారా సమర్థవంతంగా కదలడానికి అనుమతిస్తుంది. యోగా వంటి కార్యకలాపాలు మీ మనసులో ప్రశాంతతను పెంచడానికి ఉపయోగపడతాయి. ఇది క్రమం తప్పకుండా చేసినప్పుడు రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరమయ్యే విధంగా క్రమబద్ధంగా చేసే వ్యాయామం అనమాట. శరీరానికి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని అందించడంలో ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడతాయి. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ కార్యకలాపాల కిందకి వస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకి 30 నిమిషాలు, వారంలో కనీసం 5 రోజులు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. అలా వారానికి మొత్తం మీద 160 నిమిషాల పాటు కనీసం వాకింగ్ చేస్తే మంచిది. వాకింగ్ లో ఉన్న సౌకర్యం ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎటువంటి ఖరీదైన పరికరాలు అవసరం లేకుండా మీరు చేయొచ్చు. మనకి ఇష్టమైన జాగింగ్, స్విమ్మింగ్, షటిల్, టెన్నిస్ ప్లేయింగ్ లేదా డాన్స్ చేయడం, ఇలాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. మూడవది రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. బలం పెంపొందించే వ్యాయామాలు అన్నమాట ఇవన్నీ. ఈ 2 ఎక్సర్సైజుల ద్వారా కండరాల పెరుగుదల మరియు ఓవరాల్ గా మొత్తం ఫిట్నెస్ ను మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి బరువులు ఎత్తడం ద్వారా లేదా మీ శరీర బరువును మీ కండరాలకు వ్యతిరేకంగా పెంపొందించడం ద్వారా ఈ నిరోధకతను సృష్టించి తద్వారా మీ మజిల్ని స్ట్రెంగ్త్ చేయడం జరుగుతుంది. ఈ బలం పెంపొందించే వ్యాయామాల వల్ల కండరాల పరిమాణం మరియు బలాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో తక్కువ సార్లు చేసినా సరే ఎక్కువ బరువులను ఎత్తడం ద్వారా కండరాలకు బలాన్ని ఇచ్చే ట్రైనింగ్ అనమాట. ఇవి లాంగ్ రన్ లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. అట్లాగే రెసిస్టెన్స్ ట్రైనింగ్ లో తక్కువ బరువులు ఎక్కువ సార్లు ఎత్తడం ద్వారా కండరాలు ఎక్కువ పనిచేసేలా, కెపాసిటీని పెంపొందించడం మరియు దీర్ఘకాలంలో కండరాలు చాలా ఆరోగ్యంగా ఉండేలా ఎక్సర్సైజ్లు చేసే పద్ధతినే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు. ఎప్పుడైతే కండరాలు బాగా పనిచేస్తాయో అప్పుడు రక్తంలో ఉన్న గ్లూకోజ్ని శరీరం వెంటనే ఉపయోగించుకుంటుంది. తద్వారా డయాబెటీస్ ఎప్పటికీ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ల వల్ల షుగర్ కంట్రోల్లో ఉండడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది, గాయపడే అవకాశం తగ్గుతుంది, జీవ ప్రక్రియలు అంటే మెటబాలిజం చాలా మెరుగవుతుంది. అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు మీరు పుష్అప్స్, పుల్అప్స్, స్క్వాట్ అంటే కూర్చొని లేవడం లేదా గుంజీలు తీయడం అంటారు. మన సొంత శరీర బరువును ఉపయోగించడం ద్వారా అద్భుతమైన శక్తిని వ్యాయామం రూపంలో పొందవచ్చు. ఇలా ఫ్లెక్సిబిలిటీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ గురించి తెలుసుకున్నాం కదా. కనీసం రోజుకి తప్పకుండా 30 నిమిషాల పాటు వారానికి 5 రోజులు చేయడానికి ప్రయత్నించండి. మనం ఈ రోజు నేర్చుకునే ఈ ఎక్సర్సైజ్లో ఏది మీకు నచ్చింది, ఏది మీరు సౌకర్యంగా చేయగలుగుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. మీ ఆరోగ్యం కోసం మరియు మా ఛానల్ ఆరోగ్యం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.